నిన్నటి రోజు మాజీ ముఖ్యమంత్రి 2 గంటల 43 నిమిషాలు పాపం మీడియా మిత్రులకి చిన్న స్టోరీ అని ఒక సినిమా చూపించాడు. ఇంటర్వెల్ లేని సినిమా. 2 గంటల 43 నిమిషాలైనా ఇంటర్వెల్ లేని ఒక చిన్న స్టోరీ సినిమా చూపించాడు అందరికీ. దాంట్లో ఒక పాయింట్ మేము తీసుకొని మాట్లాడుతున్నాం దాని మీద ఈరోజు. ఆశ్చర్య కలిగించే కేసు నిజంగా. ఈరోజు నిజంగా ఆశ్చర్య పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ చిన్న చోరీ. పరకామణి చిన్న చోరీ అని మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉంది. ఆయన ఆశ్చర్యకరంగా ఉంది, ఆయనకు కాదు, దేశంలో ప్రజలకు ఆశ్చర్యకరంగా ఉంది. చిన్న చోరీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ అడుగుతాం. మాకు కొన్ని సలహాలు, డౌట్ క్లారిఫై చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మనకు తెలిసి భారతదేశంలో పెద్ద నోటు 500 రూపాయలు, పెద్ద నోటే అందరికీ తెలిసి. ఇప్పుడు ఇదే. ఇంకా చిన్న స్థాయికి వస్తే 200 రూపాయల నోట్లు ఉంటుంది. ఇప్పుడు దీన్ని దొంగతనం చేస్తే చోరీ అవుతుంది, దీన్ని దొంగతనం చేస్తే చోరీ కాదా? ఎత్తుకోవచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో లక్షల కోట్లు దోచేస్తేనే చోరీ, వేళ్ళు వందలు లక్షలు దోచేస్తే చోరీ కాదది. ఆయన దృష్టిలో చోరీ కాదది. ఏదో సామెత ఉంది కదా, ఏనుగులు తినేవాడు పీనుగులు లెక్క అన్నట్టు. లక్షల కోట్లు దోచేసిన జగన్మోహన్ రెడ్డికి పరకామణి చిన్న చోరీ అంట. ఆ చిన్న చోరీని ఒక సినిమా కథలాగా 2 గంటల 43 నిమిషాలు చెప్పాడు. ప్రజలు వింటారేమో అనేసి. నేను అడిగింది ఒక జగన్మోహన్ రెడ్డి ఒకటే, పరకామణి ఇష్యూలో మీరు అయ్యో పాపం రవికుమార్ అంటున్నారా? అయ్యో పాపం రవికుమార్ అంటున్నారా? లేదా రవికుమార్ మీ వైసీపీలో చేర్చుకోండి, పనికొస్తాడు. అలాంటి మీకు కూడా మంచి కార్యకర్తగా పనికొస్తాడు. ఎటో స్థానికంగా లోకల్ నాయకులు ఎవరో ఇక్కడ గెలిచే పరిస్థితి లేరు కదా, ఆయన చేర్చుకోండి వైసీపీలో. రవికుమార్ చిన్న చోరీ. అతను కొట్టేసింది కేవలం 9 నోట్లు మాత్రమే. ఆ 9 నోట్లు కూడా 72,000 రూపాయలు అని చెప్పాడు. నాకు అర్థం కాని విషయం ఏమంటే, చాలామందికి అనుమానము, అమెరికన్ డాలర్ ఎప్పుడు 8,000 అయింది? ట్రంప్ కానీ తెలిస్తే పాప ఆర్థిక సలహాదారుగా పెట్టుకుంటాడు జగన్ని. ఈరోజు మా బలటోడు కానీ మనకు డబ్బులు ఇంత పెంచుతున్నాడు అనేసి. అమెరికన్ డాలర్ ఎంత? 8,000 ఎప్పుడైంది? 72,000 ఎలా వస్తుంది? లెక్కలో ఆయన మిస్ అయినాడా, లేకపోతే మనకు లెక్క నేర్పిస్తున్నాడు తెలియట్లా. 92,000 కొట్టేస్తే 72,000 కొట్టేస్తే ఏమవుతుంటాడు? కొంతసేపు 9 నోట్లు అంటాడు, కొంతసేపు 90 నోట్లు అంటాడు. ఆయనకి తెలియదు అసలు ఏమో రాసుకుని మాట్లాడాను పరకామణి విషయంలో. అసలు నోట్లు కొట్టేసిన దొంగని రవికుమార్ని అయ్యో పాప అంటున్నాడా? అతను ప్రాయచితంగా 14 కోట్ల రూపాయలు మళ్ళీ టీడీడీకి ఇచ్చాడంట. చిన్న ఉద్యోగి, వాస్తవమే. ఆయన ఏకాంకి, ఒక అటెండర్ పోస్ట్ కన్నా చాలా చిన్న పోస్ట్ అది. ఒక ఆఫీస్ బాయ్ కన్నా చిన్న పోస్టు. పెద్ద జయగారి మఠంలో పనిచేసే చిన్న పోస్టులో ఉన్న ఒక వ్యక్తి 14 కోట్లు ఎలా ఇచ్చాడు? అతను జీవితాన్ని కష్టపడిన 14 లక్షలు సంపాదించాడు నాకు తెలిసి, నిజంగా నిజాయితీగా జీతం తీసుకుంటే. 14 కోట్లు ఎలా ఇచ్చాడు? అంటే మీరు ఈరోజు ఏసీపీ దాడులు జరుగుతుంటాయి, మనం చూస్తుంటాం. 10,000 పట్టుకున్న అధికారిని సస్పెండ్ చేశారు, జైలుకి పంపించారు. మీరు ఎందుకు ఆయన్ని సస్పెండ్ చేయలేదు, జైలుకి పంపలేదు? మీరే మాట్లాడుకున్నారు కోర్టులకు పోకుండా. మళ్ళీ జ్యుడిషియల్గా జరిగిందంట. అంటే జ్యుడిషియల్ ఏంది? చిన్న దొంగతనం చేసేస్తే జడ్జిల మీద కూర్చోబెట్టి పోలీసులు రాజీ అయిపోతే జ్యుడిషియల్ న్యాయంగా ఉంటుందని చెప్తున్నాడా? ఏం మాట్లాడుతున్నా అసలు ఆయన? జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు. దొరికిపోయిన దొంగలకి బాస్ అయినా ఆయన చోరీల గురించి మాట్లాడుతూ, నిన్న చిన్న చోరీ గురించి మాట్లాడుతూ, ఆయన లక్షల కోట్లు దోచేసి అది దొంగతనమే ఆయన దృష్టిలో. ఈ పరకామణి దొంగతనమే కాదు, 100 కోట్లు దొంగతనం కాదు, ఇసుక మాఫియా దొంగతనం కాదు, లిక్కర్ స్కాము మంచి దొంగతనం కాదు. ఇవన్నీ కూడా స్కాములు కావు ఆయన దృష్టిలో. ఇవన్నీ చిన్న చిన్నవి, సింపుల్. లక్షల కోట్లే జగన్మోహన్ టార్గెట్. అందుకే చూపించు. ఉదాహరణకి 500 రూపాయల నోటు కొట్టేస్తే కేసు, మనం 200 రూపాయల నోటు కొట్టేస్తే కేసు లేదు, కొట్టేయచ్చు, ఎవరైనా కొట్టేయచ్చు.
మీకు తెలుసో తెలీదో ఒకసారి క్రైమ్ రికార్డులు చూడండి ఎక్కి. 10,000కి 15,000కి సబ్ జైల్లో ఉన్నారు ఇంకా దొంగతనాలు చేసి. 10,000 15,000 కొట్టేసిన వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు కూడా సబ్ జైళ్ళలో 4 రోజులు 5 రోజులు శిక్ష అనుభవించిన వాళ్ళు ఉన్నారు. వాస్తవం ఇది. ఆ మాత్రం మీకు తెలీదా? మీరు ఉన్నారు 18 నెలలు జైల్లో. ఎందుకున్నారు? వేల కోట్లు కొట్టేశారు కాబట్టి ఉన్నారు. ఎంత చునకనగా మాట్లాడతారంటే ప్రజలు ఓడించిన సిగ్గు లేకుండా IAS IPS అధికారుల్ని వాడు వీడుని మాట్లాడతాడు. వాళ్ళు చదువుకున్నారు, నీలా తాడేపల్లి ప్యాలెస్ చదువుకోలే వాళ్ళు IASలు IPSలు ప్రిపేర్ అయ్యారు. IASలు IPS చదివిన ఒక అధికారుల్ని వాడంతా వీడంతా, వీడి కథ చూస్తా వాడి కథ చూస్తాడు. మేము ఒకటే కోరుతున్నాం జనసేన పార్టీ తరపున IAS IPS అధికారుల్ని, దయచేసి మీరు ఈ విషయం సీరియస్గా తీసుకొని జగన్ మీద కేసు నమోదు చేయండి. జగన్ పైన కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాడు వీడు మాట్లాడుతున్నాయి. నీ హయాంలో IASలు అనుకున్నావా నీ కింద పనిచేయడానికి? ఈ కూటమి ప్రభుత్వం కుదరదు అవన్నీ మాట్లాడితే. హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు జగన్. వాస్తవంగా చెప్తున్నాను. దొంగతనం మనం భక్తితో వేసే 100,000 కానీ ₹1 కానీ డబ్బులు వేస్తే దాన్ని దోచేసిన వ్యక్తికి సహకరిస్తూ చిన్న చోరీ అని సినిమా పేరు చెప్పాడు. ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా పరకామణిలో విషయంలో మనం చూస్తున్నాం. జైలుకు పోయి రోజులు దగ్గర పడ్డాయి, చాలా తొందరగా దగ్గర పడ్డాయి. 14 కోట్లు ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప అతను ఎంత కొట్టేశాడో మాట్లాడడం లేదు. ఎవరైతే రవికుమార్ అన్నాడో అతన్ని కావాలంటే మీ వైసీపీలో చేర్చుకోండి, మీకు అంత ప్రేమ ఉంటే ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చుకోండి, లేదా ఎమ్మెల్సీ చేసుకోండి. అంతేగాని అతను చిన్న చోరీ అని చెప్పి మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. IASలు IPSలకి వెంటనే క్షమాపణ చెప్పాలి జగన్. వెంటనే అధికారులు కూడా జగన్ మీద చర్యలు తీసుకోండి. చివరిగా నిన్న జరిగిన 2 గంటల సినిమా జగన్ చిన్న చోరీ సినిమాని, జగన్ అన్న చిన్న చోరీ సినిమాని ప్రజలందరూ కూడా నవ్వుకునే పరిస్థితికి వచ్చింది. ఈ విషయం పైన జనసేన పార్టీ తీవ్రంగా అతని మాటల్ని ఖండిస్తూ, హిందువుల మనోభావాల విషయంలో మరొకసారి జగన్ మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడకపోతే మాత్రం బాగోదని చెప్తున్నాం. మా డబ్బులు కొట్టేసి దేవుని దగ్గర దాన్ని మళ్ళీ ఆయన కాంప్రమైజ్ చేసుకుంటున్నాడు. చిన్నదే కదా చిన్నదే కదా చిన్నదే కదా చిన్నదే కదా అని. ఏం చిన్నదో అర్థం కావట్లేదు. దీనికి మళ్ళీ వైసీపీ నేతలు మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా కాసేపట్లో మరి కాసేపట్లో మాజీ టీటీడీ చైర్మన్ కూడా ప్రెస్ మీట్ ఉంది. ఆయన కూడా ఏం మాట్లాడతారు చూస్తాం. మళ్ళీ దాని మీద మేము రెస్పాండ్ అవుతాం. చిన్న చోరీ ఈ చిన్న కార్యకర్తలు అలాగే ఈ వైసీపీ నాయకులు ఏం మాట్లాడతారు ఈ చిన్న చోరీ మీద చూడాల్సిన అవసరం అయితే ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.